సోదరులందరూ కూడా మాట్లాడుతూ అన్న పట్టించుకుంటలేరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది? ఆ ఖాళీగా ఉన్న డిఎస్సి డేట్స్ లో మళ్ళీ టెట్ ఎందుకు నిర్వహిస్తారు? నిర్వహించినాక చాలా స్పష్టంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఖాళీగా ఉన్న టీచర్స్ ని గత 10 ఏళ్లుగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే ఆ చిక్కుముడ్లను కూడా తీసి, ఏదైతే ఖాళీలు వచ్చినాక ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేసి, ఏదైతే చాలా స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే, స్పష్టత లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మీ గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు, ఒక్క గ్రూప్ 1 పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోయిన మీరు, పేపర్ లీకేజ్లకి కారకులైన మీరు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ 10th పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 పేపర్ వరకు అమ్ముకున్న మీరు ఈ రోజు వచ్చి మీరు ఏదైతే సంబంధించి మా నిరుద్యోగ సోదరులని మీరు తప్పుదో పట్టించి వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడే ఒక ప్రయత్నం చేస్తారు. 100% మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు స్పష్టత ఉంది. ఈ ఎగ్జామ్స్ నిర్వహించినాక ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది మాకు చదువుకోనికి సమయం సరిపోలేదని అంటుర్రో, ఎవరైతే విద్యార్థులు ఏదైతే సంబంధించి ఇంకొద్దిగా సమయం మాకు కావాలి చదువుకోనికి అని అంటుర్రో, 100% ఆ స్టూడెంట్స్ అందరు కూడా మరొక డిఎస్సిని నిర్వహించి 100% ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి పరిధి ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఖాళీల్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అసెంబ్లీ సాక్షిగా అందరి సమక్షంలో, అన్ని పార్టీల సమక్షంలో 80,000 పుస్తకాలు చదివినని చెప్పి ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకుని సలహా సూచనలు తీసుకొని వారి సలహా సూచనలు తీసుకుంటూ చాలా స్పష్టంగా ప్రజలకి యువకులకి ఉపయోగపడే విధంగా సంపూర్ణ స్పష్టత ఇచ్చే విధంగా ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడు అధైర్యపడకుండా వారికి ఒక భరోసా కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని అందరి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా దాన్ని చర్చించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తామనే ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఉంది.